అయితే అమ్మ అనుకోని పరిస్థితుల్లో ఐ మీన్ విదేశాల్లో ఉండడమో లేకపోతే గనక బ్యాచులర్స్ గా ఉంటూవో వినాయకుడు పూజ చేసుకోవాలి, కానీ చేసుకోవడానికి అందుబాటులో పూజారులు లేకపోవడం వల్ల యూట్యూబ్లలో పెట్టుకొని లేకపోతే ఏదో ఒకటి వింటూ అలా చేసుకుంటూ ఉంటారు, డైరెక్ట్ గా బ్రాహ్మణ్ణే పెట్టుకోకుండా. ఆ విధంగా చేసుకోవచ్చా పూజ? చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు మన ఇళ్లలో కూడా అందరూ బ్రాహ్మణం పెట్టుకోం కదమ్మా. ఇంట్లో చక్కగా ఎవరికి వాళ్ళు ఉచ్చారణ దోషాలు లేకుండా చేసుకోవచ్చు. కానీ మండపాల్లో చేసేటప్పుడు మాత్రము బ్రాహ్మణ్ణి పిలిచి, ఎందుకంటే 9 రోజు కలశం పెట్టి ఒక విశేషంగా చేస్తారు, పెద్ద విగ్రహం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ బ్రాహ్మణ్ణి పిలిచి చేయించుకోవడం అనేది ఎప్పుడైనా కూడా ఉత్తమమైన పని. లభించినప్పుడు మనకి ఎవరు బ్రాహ్మణులు అందుబాటులో లేనప్పుడు మనకి మనం చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఈ ఉత్సవాలలో ముఖ్యంగా అందరి కంప్లైంట్ ఏంటంటే అందరూ బిజీ అయిపోతారు, ఎవరు టైంకి రావట్లేదని ఎవరిది వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఆ మండపాల్లో కూడా అలా చేసేస్తూ ఉంటారు పూజలు. అలా చేయకూడదు అంటారా? మరి చెయ్యకూడదు అని నేను చెప్పట్లేదమ్మా. కాకపోతే ఒక మంత్రం నీ దాకా వచ్చింది అంటే అది బ్రాహ్మణుల వల్ల కాదా? వాళ్ళు అవన్నీ నిలబెట్టబట్టే కదా ఈరోజు పుస్తకాల్లో ప్రింట్ అయింది. అదే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఆ వేదాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకపోతే ఆ పూజలు మన దాకా ఎక్కడ వచ్చే అవకాశం ఉంటుంది? అందుకని మనం ఖచ్చితంగా వారిని గౌరవించుకోవాల్సింది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇక మీకు వచ్చిన అనుమానం అందుబాటులో ఉండట్లేదు, కొంతమంది డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు. ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి ఒక విగ్రహాలు తెస్తారు, లక్షలు ఖర్చు పెట్టి అక్కడ అన్ని అన్నదానాలు ఇవన్నీ చేసినప్పుడు లక్షలో ఒక 2,000 3,000 బ్రాహ్మణులకు అడిగినప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు? మీకు మీరుగా ప్రశ్న చేసుకోండి. ఎందుకు ఇవ్వకూడదమ్మా? లక్షలు ఖర్చు పెట్టి అక్కడ పూజ చేస్తున్నప్పుడు కేవలం బ్రాహ్మణి దగ్గరికి వచ్చేసరికి మీరు ఎందుకు వెనకడుగు వేస్తారు? దీంట్లో నేను ఇంకో విషయం కూడా చెప్తాను. అంటే ఇది వినాయక చవితికి సంబంధించిందో కాదో నాకు తెలియదు, కానీ చూడండి, బియ్యం రాశారనుకోండి, వాళ్ళు వెతికి 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 రేషన్ బియ్యం పట్టుకొచ్చి ఇస్తారమ్మా. వెతికి 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 తక్కువ రకం బియ్యం వెతికి ఇస్తారు. అంటే ఎందుకంటే మన ధర్మంలో దానానికి చాలా విశేషం ఉంది. అవునా కదా? అందులో బ్రాహ్మణులకు ఇచ్చే దానం, ఇప్పుడు కార్తీక మాసంలో తీసుకోండి, దీపదానం అని, ఉసిరిక దానం అని, గోదానం అని, భూదానం అని, అసలు పుచ్చుకోవడమే విశేషం కదమ్మా. దానం మనం పుచ్చుకోగలమా మన దగ్గరికి ఇస్తే? అంతా వాళ్ళు వేద పండితులు గాయత్రి చేస్తూ మన కర్మల్ని తొలగిస్తూ వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి గాయత్రి చేసుకుని ఎంత ఉంటుంది వాళ్ళు చేసుకుని. నేను క్లియర్ గా మాట్లాడతాను ఇక్కడ. అంటే ఒక దానంతో మనం ఇచ్చేది ఆ వస్తువు రూపకంగా బియ్యమో కందిపప్పు ఇవే కాదు, మన చెడు కర్మలు మనకి ఎప్పటి నుంచో ఉండే దోషాలు కూడా మనం వాళ్ళకి సమర్పిస్తున్నట్టుగా అవుతుంది అంటారు. ఎందుకంటే ఏమో చూడు, ఇప్పుడు నీకు ఒక చంద్రదోషం ఉంది, బియ్యం దానం చేయండి అంటారు. లేకపోతే సూర్యుడు గ్రహాల్లో వీక్ ఉన్నాడు, మీ జన్మజాతకంలో గోధుమలు ఇవ్వండి, జపం చేయించుకోండి అంటారు. అసలు బ్రాహ్మణుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎందుకు మేవన్నీ దానంగా పుచ్చుకోవాలి? మీరు విలువ ఇవ్వనప్పుడు వాళ్ళు దానంగా ఎందుకు పుచ్చుకోవాలి? బ్రాహ్మణులు ఇంకా ఉన్నారు కాబట్టే మన దాకా మంత్రాలు వస్తున్నాయి. వాళ్ళు అంత కష్టపడి మన వేదాలని భద్రపరిచారు కాబట్టే ఇంకా మన వేదాల గురించి చదువుకోగలుగుతున్నాం, మాట్లాడుకోగలుగుతున్నాం, వేదాన్ని వినగలుగుతున్నాం శృతిలో దోషాలు లేకుండా. ఇలా తీసుకుంటే నేను ఇదే చెప్తున్నానమ్మా, లక్షలు ఖర్చు పెట్టి మండపాలు ఏర్పరిచి పెద్ద పెద్దగా చేసినప్పుడు ఒక 3-4 వేలు బ్రాహ్మడికి ఇవ్వడంలో వచ్చే తప్పేంటమ్మా? తప్పేంటి? నేను అడిగేది అదే. ఇక బ్రాహ్మణులు డిమాండ్ చేస్తున్నారు ఇది అంటే ఎవరు వృత్తినిలో ఎవరు డిమాండ్ చేయట్లేదు కదా? వాళ్ళు మొత్తం ఇదే వృత్తిలో ఉన్నారు. మన నిజంగా కూడా ఎంతగా మన ధర్మాన్ని మనం ఇంకోటి లోతుగా ఆలోచిస్తే ఎన్ని పూజలు, ఎన్ని కార్యక్రమాలు, ఎంతలా వివాహ వ్యవస్థ దగ్గర నుంచి, ఉపనయనాల దగ్గర నుంచి, శ్రాద్ధ కర్మల దగ్గర నుంచి అసలు ఆ మంత్రాలు చదువుతూ ఆ ధర్మాన్ని నిలబెడుతున్నందుకైనా మనం అందరం సపోర్ట్ చేయాలమ్మా వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఇదొక్కటి తెలుసుకోండి. విమర్శించడం మానేయండి. ప్రతి వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, లోపాలు లేని వ్యవస్థలే లేవు. విమర్శించడం అనేది తప్పు. వారు లేకపోతే 14 సంవత్సరాలు ఏకధాటిగా వేదం చదువుతూ కేవలము వేద ధర్మాన్ని నమ్ముకుని జీవిస్తున్న బ్రాహ్మణులకి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేసి తీరవలసిందే. నిజంగా ఒక 41 రోజుల దీక్ష పట్టడమే చాలా కష్టంగా భావిస్తుంటాం. అలాంటి వాళ్ళు ఆ వేదం చదువుతున్నన్ని రోజులు ఆ దీక్షలోనే ఉంటారు కదమ్మా. అలాంటి బ్రాహ్మణులకి చేతనైతే చేతులెత్తి మొక్కండి. ఎందుకంటే వేదానికి నమస్కారం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంతే తప్ప విమర్శించకండి.
ముఖే సరస్వతి. వాళ్ళు తక్కువ చదవచ్చు, ఎక్కువ చదవచ్చు, కానీ ఆ వ్యవస్థని విమర్శించే హక్కు మాత్రం మనకి లేదు. వీలైతే కుదిరితే మీకు స్తోమత ఉంటే పెట్టుకోండి, లేదా యూట్యూబ్లో వాటిల్లో వస్తాయి కాబట్టి దాని ద్వారా పెట్టుకోండి. ముఖ్యంగా మనం స్వయంగా చేసుకుంటున్నప్పుడు ఉచ్చారణ దోషాలు ఉండకూడదు కాబట్టి బ్రాహ్మణ్ని పెట్టి చేయించుకుంటే మంచిది మంచిది. మండపాల్లో. అవునమ్మా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే.